చింతపండు లేకుండా పప్పుచారు ఎలా చేయాలో చూసేద్దామా? ఈ పప్పుచారు తిన్న తర్వాత ఇందులో చింతపండు వేయలేదు అంటే కూడా ఎవరు నమ్మరనమాట. అంత టేస్టీగా ఉంటుంది. పప్పుచారులో చింతపండు తక్కువగా వేస్తే టేస్ట్ బాగోదు అని కొంతమంది అంటే, పప్పుచారులో చింతపండు ఎక్కువగా వేస్తే గ్యాస్ ఫామ్ అవుతుందని ఇంకొంతమంది అంటారు. ఏదేమైనా ఎవరు ఎలా చేసినా పప్పుచారు టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి. పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మాత్రం చింతపండు వేయకుండా ఇలా ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. చింతపండు లేకుండా పప్పుచారు చేయడం ఫస్ట్ టైం అయితే కాదండి, అంతకు ముందు కూడా చేశాను. నేను ఎక్కువగా చింతపండు లేకుండానే చేస్తూ ఉంటాను అనమాట. కాకపోతే ఏంటంటే ఎక్కువగా పప్పు మాత్రమే ఉడకబెడతాను. అది మనం చేసే పెద్ద తప్పు అనమాట. మనం పప్పు ఉడకబెట్టేటప్పుడే ఉల్లిగడ్డలు, టమాటాలు, ఒక 2 ములక్కాయలు కూడా అందులో వేసి ఉడకబెడితే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇలా పప్పుచారు చేసినప్పుడు కనుక ఇడ్లీలు గాని, దోశలు గాని చేశారంటే ఇంకా టిఫిన్ అయితే వదిలేయకుండా తింటారనమాట. ఏదైనా లాస్ట్ లో సాంబార్ పౌడర్ వేస్తేనే ఆ టేస్ట్ అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది. నేనైతే దీంట్లోకి అప్పడాలు కానీ, ఎగ్ ఆమ్లెట్ కానీ నంచుకొని తింటాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. వీటన్నిటికన్నా చికెన్ ఫ్రై గానీ, ఆలుగడ్డ ఫ్రై గానీ ఇంకా సూపర్ గా ఉంటుంది అనమాట. మీరేమంటారు? కామెంట్